అతనెవరో నాకు తెలియదు. ఒక ఎంపీటీసీ స్థాయి వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఇంతగా విచారించొచ్చా? దేశంలో మరే కేసులు లేనట్టు. ఇది కక్ష సాధింపు చర్య. ఇది కేవలం మానసిక ఒత్తిడికి గురి చేయడానికి కక్ష సాధింపుతో చేస్తున్నటువంటి చర్య. కాబట్టి దీన్ని నేను తప్పకుండా ఎదుర్కొంటాను. న్యాయస్థానాలకు వెళ్తాను. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. 12/2/26 సంవత్సరంలోనే హైదరాబాద్ వర్సెస్ నల్లబాబు అనే కేసులో చెప్పారు, నేను ఒకవేళ చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నేరుగా వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఇంకెవరైనా కేసు పెడితే ఆ కేసు చెల్లదు, ఎఫ్ఐఆర్ వేయడానికి కూడా లేదు అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అందుకే న్యాయస్థానాల మీద మాకు గౌరవం. ఒక న్యాయవాదిగా న్యాయస్థానానికి వెళ్ళి పోరాడతాను. నా మీద జరిగినటువంటి అకృత్యాలని, ఈ అన్యాయాలు, హ్యూమన్ రైట్స్కి వెళ్తాను, మానవ హక్కుల్ని ఆశ్రయిస్తాను, అన్ని రకాలుగా కూడా పోరాడతాను. పోరాడితే పోయేదే లేదు, ఏం లేదు కదా, బానిస సంఖ్యలతో.